ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ తొలగించొద్దని, అలాగే అగ్రవర్ణ పేదలకు సంబంధించినటువంటి విషయంలో ఒక కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని గవర్నర్ దగ్గరికి వచ్చి మరి వారి యొక్క ఆవేదన అయితే వ్యక్తం చేస్తూ ఉన్నారు అగ్రవర్ణ పేదలకు సంబంధించినటువంటి వాళ్ళు. మనతో పాటుగా కొంతమంది ప్రతినిధులు ఉన్నారు. సార్, మీరు ఎక్కడి నుంచి వచ్చారు, అసలు ఎందుకు గవర్నర్ కలవడం జరిగింది? అంటే మేమంతా మా యొక్క నేను నేషనల్ ఈబీసీ అధ్యక్షుడు వల్లపరెడ్డి రవీంద్ర రెడ్డిని, మా యొక్క కమిటీ వచ్చినాం, ముఖ్యులం అందరం వచ్చినాం. ఈరోజు రావడం ప్రధాన ఉద్దేశం ఏంటంటే, ఈ రాష్ట్రంలో 30% అగ్రవర్ణాల జనాభా ఉంది. రెడ్లు అనుకోండి, బ్రాహ్మణులు, వైశ్యులు, క్షత్రియులు, కమ్మలు, కాపులు, బలిజలు, ఒంటరి, తెలగ, వెలమ, ముస్లింలు కూడా. అయితే వీళ్ళల్లో కూడా 90% పేదరికం ఉంది. అయితే ఈ పేదరికం కొరకు ఈ ప్రభుత్వాలు ఏ చర్యలు చేపడతలేదు. ఈ వర్గాల సంక్షేమం కొరకు కనీసం వెల్ఫేర్ డిపార్ట్మెంట్ లేదు, వీరికి ఒక కార్పొరేషన్ లేదు, వీరికి ఒక కమిషన్ లేదు, వీరికి ఒక స్టడీ సర్కిల్ లేదు, వీరికి ఒక మంత్రిత్వ శాఖ లేదు, వీరికి ఒక హాస్టల్ లేవు. మేము ఏమంటున్నామంటే, వీళ్ళు ఈ దేశ పౌరులు, ఈ రాష్ట్ర పౌరులు, ఈ ప్రభుత్వాలకు పన్నులు కడుతున్నప్పుడు ఈ వర్గాల సంక్షేమం కానీ అభివృద్ధి కానీ చూసుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వాలది. కానీ అట్లాంటప్పుడు వీళ్ళని అగ్రకులం అనే ముసుగు తొడిగి అభివృద్ధికి దూరం ఉంచి అవకాశాలు అందకుండా చేస్తున్నారు. మేమేం చెప్పదలుచుకున్నామంటే, ఈ వర్గాలలో కూడా ఆకలి చావులు ఉన్నాయి, ఆత్మహత్యలు ఉన్నాయి, పిల్లలు పెళ్లి చేయలేనటువంటి దుస్థితి ఉన్నది, అదేవిధంగా వీళ్ళు ఉన్నత చదువుకోలేనటువంటి పరిస్థితులు ఉన్నాయి. మరి ఈ నేపథ్యంలో వీళ్ళను ఆదుకోవాల్సినటువంటి బాధ్యత ఈ ప్రభుత్వాల మీద ఉంది. కాబట్టి ఈ ప్రభుత్వాలు ఎందుకు కళ్ళుండి చూడలేకపోతున్నాయి, చెవులుండి వినలేకపోతున్నాయి? స్వాతంత్రం వచ్చి 76 సంవత్సరాల తర్వాత కూడా ఈ వ్యవస్థ ఇట్లనే ఎందుకు కొనసాగుతుందనే దాని మీద మేము అనేక పోరాటాలు చేసుకుంటూ వచ్చినాము. అందులో భాగంగా 2008లో స్కాలర్షిప్లు పెట్టేయడం జరిగింది, 2009లో కూడా ఫీ రీయింబర్స్మెంట్ పెట్టేయడం జరిగింది. అయితే ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు కూడా అనేక పోరాటాలు చేయడం జరిగింది. ఆ ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లకు కూడా పునాది ఇక్కడనే. ఆనాడు ఉమ్మడి రాష్ట్రంలో ఒక ఎంఆర్పిఎస్ ఉద్యమం జరిగినా, ఒక బీసీ ఉద్యమం జరిగినా, ఈబీసీ ఉద్యమం జరిగినా ఇక్కడి నుంచి జరిగినాయి. మేము ఇక్కడనే కాకుండా యావత్ భారతదేశంలో కూడా మేము అనేక కార్యక్రమాలు చేయడం జరిగింది. పార్లమెంటు ముందర ధర్నాలు చేపట్టడం జరిగింది. దాన్ని గుర్తించినటువంటి కేంద్ర ప్రభుత్వం ఆనాడు ఈబీసీ కమిషన్ ఏర్పాటు చేయడం జరిగింది. ఆ కమిషన్ యావత్ భారతదేశం తిరిగి ఇందులో కూడా అగ్రవర్ణ పేదలను, వీరి ఆర్థిక స్థితిగతులను అధ్యయనం చేసి వీళ్ళకు కూడా ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు కావాలని రికమెండ్ చేయడం జరిగింది. ఆ రికమెండేషన్ ఆధారంగా ఆనాడు చేసినటువంటి డ్రాఫ్ట్ను 2019లో మోడీ గారు పార్లమెంట్లో బిల్లు పెట్టి ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు ఇవ్వడం జరిగింది. ఆ ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు కూడా రాజ్యాంగ పరంగా ఇవ్వడం జరిగింది. ఉభయ సభలు ఆమోదించడం జరిగింది. సుప్రీంకోర్టు అత్యున్నత న్యాయస్థానం దాన్ని సమ్మతించడం జరిగింది. కానీ వాటి మీద కూడా కొంతమంది అపోహలు సృష్టిస్తారు. మీరు అడిగారు ఈడబ్ల్యూఎస్ సంబంధించినటువంటి విషయంలో 10% లేనటువంటి వాళ్ళకు 10% రిజర్వేషన్ ఇస్తున్నారనేటువంటి ప్రధానమైనటువంటి వాదన అటు బీసీల నుంచి కానివ్వండి, అటు ఎస్సీల నుంచి కానివ్వండి వస్తున్నటువంటి. ఈడబ్ల్యూఎస్ ఇవ్వడం వలన బీసీ ఎస్టీలకు సంబంధించినటువంటి విషయంలో లాస్ జరుగుతుందనేటువంటి మాట వస్తుంది. 10% లేనటువంటి వాళ్ళకు 10% ఎందుకు ఇస్తున్నారనేటువంటి ప్రశ్న వస్తుంది. ఇది సోదరునిగా నీకు ఒక విజ్ఞప్తి చేస్తున్నా, ఇది సమాజానికి తెలవాలి. ఎందుకంటే ఈ 10% రిజర్వేషన్లని ఎవరిని తగ్గించి కానీ ఎవరి కోటా నుంచి తీసి కానీ ఇవ్వలేదు. ఇది 103 రాజ్యాంగ సవరణ ద్వారా పార్లమెంట్లో బిల్లు పెట్టి ఇచ్చారు. నెంబర్ 1. నెంబర్ 2 ఏంటంటే, మీరు అంటారు 10% జనాభా 7-8% అంటే మీరు అన్ని తలలు లెక్కబెట్టి మీ చేతుల్లోనే జనాభా లెక్క ఉన్నట్టు, ఇది శాస్త్రీయమైన లెక్క అన్నట్టు చెప్తారు. ఈ అపోహలు సృష్టించొద్దు. ఎందుకంటే 30% జనాభా ఉండండి ఈ రాష్ట్రంలో. రెడ్లు, బ్రాహ్మణులు, వైశ్యులు, క్షత్రియులు, కమ్మలు, కాపులు, బలిజలు, ఒంటరిలు, తెలగలు, వెలమలు, ముస్లింలు, సిక్కులు, బుద్ధిస్టులు, ఇక్కడ ఉన్న వాళ్ళు, మార్వాడీస్, వీళ్ళందరూ కూడా వస్తారు. సుమారు 34 లక్షల అగ్రవర్ణాల జనాభా ఇక్కడనే ఉంది హైదరాబాద్లో. మరి ఈ జనాభా తక్కువ చేసి చూపడము, తర్వాత వీళ్ళకి రిజర్వేషన్ లేదో మా ఇంట్లోకి వెళ్ళి గుంజి మా కోటాకి వెళ్ళి తీసిస్తున్నారని మీరు తప్పుడు అభిప్రాయాలు చెప్పడం ఇది కరెక్ట్ కాదు. ఇది రాజ్యాంగం ద్వారా వచ్చినాయి. మీరు 76 ఏళ్ల నుంచి రిజర్వేషన్ ఫలాలు పొందుతురు. మరి మేము 2019లో కదండి మాకు రిజర్వేషన్లు ఇచ్చింది. అది ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు అంటే కులాలకు ఇచ్చిండ్రా అండి? పేదలకు ఇచ్చారు, ఎకనామికల్ వీకర్ సెక్షన్కి ఇచ్చారు, అర్హులైన వాళ్ళకి ఇచ్చారు. 50% జనాభా ఉందని బీసీల జనాభా అంటున్నారు, మనం అంటున్నాం, అందరూ అంటున్నాం. 27% వాళ్ళకి రిజర్వేషన్లు. మరి 30% జనాభా ఉన్న వాళ్ళకు మాకు 10% ఇస్తే నష్టమేంది, నీకు కష్టమేంది? నేను అడుగుతున్నా సూటి ప్రశ్న. అంటే మీరు చెప్పినే కరెక్ట్ అని ఏమనుందా?
మీ దగ్గర జనాభా లెక్క ఏముందా? శాస్త్రీయ గణనాలు మీరేమైనా చేసిరా? ఎందుకు మాట్లాడుతున్నారు? ఇవి సమాజంలో విధ్వంసాలు రెచ్చగొట్టడు, విద్వేషాలు రెచ్చగొట్టడు, రాష్ట్ర సమైక్యతను దెబ్బతినడం. అందుకనే మేము ఈరోజు రాష్ట్ర గవర్నర్ గారికి ఇది కూడా ముఖ్యంగా చెప్పినాం. ఎవరైనా కానీ ఈ సమాజంలో తక్కువ చేసి మాట్లాడడం, తక్కువ చూపు చూడడం, వివక్షకు గురి చేయడం, నిర్లక్ష్యానికి గురి చేయడం, అదేవిధంగా కులాల మధ్య విద్వేషాలు, అసూయలు రెచ్చగొట్టడం, ఆదరాభిమానాలు దెబ్బతినే విధంగా ప్రయత్నం చేస్తే ఊకునేది లేదు. దీని మీద చట్టాలు తయారు చేయాలని మేము కోరినాం. ఎందుకంటే ఏ కులాలదైనా ఆత్మాభిమానం, ఆత్మగౌరవం ఉంటుంది. మరి ఏందండి అగ్రకులం అని ముసుగు తొడిగి వాళ్ళ మీద నిందలు అపనిందలు ఏందండి? వాళ్ళు మనుషులు గారా? వాళ్ళది రక్తం కాదా? అంబేద్కర్ ఏమన్నాడండి? పేదల పెన్నిది, కులతత్వం పోవాలన్నాడు, సమానత్వం రావాలన్నాడు. పొద్దున్న లేస్తే అంబేద్కర్ ఆశయాలు కావాలంటాం. మరి అంబేద్కర్ ఆశయాల ప్రకారంగా పేదలకు రిజర్వేషన్లు ఇస్తే మీకైనా నొప్పేంది అంటున్నా? మీకు గుచ్చుకున్న నొప్పేంది అంటున్నా? నేను అడుగుతున్నా. ఇప్పుడు పేదలకు ఇస్తారు కదా, ధనవంతులు అనేది ఏ కులాలలో ఉన్నారు? ఎస్సీలో ఉన్నారు, ఎస్టీలో ఉన్నారు, బీసీలో ఉన్నారు, అట్లనే ఓసీలో కూడా ఉన్నారు. పేదలు అన్ని కులాలు ఉన్నారు. కాబట్టి పేదలకు సంక్షేమం అందాలి, అభివృద్ధి అందాలి, రిజర్వేషన్లు అందాలి. అభివృద్ధి చెందిన వాళ్ళకు ఏ కులాలు ఉన్నాయో వాళ్ళని నిషేధించాలి, తొలగించాల్సినటువంటి అవసరం ఉంది. కులం అనే దాన్ని ఒక అడ్డుగోడ కాకూడదు ఎవరికైనా. కులం అనేది ఒక ముసుగు ఎవరికైనా తొడగకూడదు. కులం ద్వారా ఇతరులను నిందిస్తే కరెక్ట్ అనుకుంటే తప్పు. ఎందుకంటే ప్రతి కులానికి ఆత్మగౌరవం ఉంటుంది, ఆత్మాభిమానం ఉంటుంది. కానీ ఈ రకంగా కులాలను దూషిస్తే కూడా కరెక్ట్ కాదు. మేము చట్టరీత్యా చర్యలు తీసుకోవాలి, చట్టం తీసుకురావాలి. అందుకొరకు మేము ఉద్యమిస్తామని కూడా మా యొక్క మెమోరేండం వల్ల ప్రత్యేకంగా అది కూడా పొందుపరచడం జరిగింది. ఇది ఈడబ్ల్యూఎస్ సంబంధించి అలాగే ఈబీసీలకు సంబంధించినటువంటి నాయకులు మాట్లాడుతున్నటువంటి మాటలు. ఖచ్చితంగా మాకు సంబంధించినటువంటి విషయంలో వస్తున్నటువంటి రిజర్వేషన్లను తీసేసేటువంటి ప్రయత్నం చేయొద్దనేటువంటి మాటనైతే వారు చెప్తున్న పరిస్థితి. కెమెరా పర్సన్ మహేష్తో కలిసి శ్రీనివాస్, కాళోజీ టీవీ, హైదరాబాద్.